మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. రాధా, త్వరగా మనం వెళ్ళాలి. మళ్ళీ ఎవరైనా వస్తారు. వెళ్ళొస్తాం నాన్నమ్మా, నువ్వేమి కంగారు పడకు. కుదిరినప్పుడల్లా వచ్చి చూసి వెళ్తాం. నా గురించి నువ్వేం టెన్షన్ పడకు. బా రాధా, వెళ్దాం పద. జాగ్రత్త బామ్మ, జాగ్రత్త. వెళ్ళొస్తాం బామ్మ. వెళ్ళొస్తాను నాన్నమ్మా. నాన్నమ్మ, షో రాధా. నాన్నమ్మ, బామ్మ, జాగ్రత్త. బాయ్. దొంగ దొంగ, అక్క బావగారు, యాడే యాడే దొంగ దొంగ. మాధవి, మాధవి మాధవి, మాధవి, ఏమైంది మాధవి? రండి రండి దొంగ. మాధవి, ఏమైంది మాధవి? ఏమైంది మాధవి? అత్తయ్య గారి గదిలో నుంచి ఏదో సౌండ్ వచ్చింది. వెళ్ళి చూద్దాం పదండి. రాధా, రాధా రా, త్వరగా పద రాధా, ఎవరైనా చూస్తారు. పద. పద. అమ్మా, అత్తయ్య, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య, అత్తయ్య గారు. అమ్మా, బయట మొత్తం చూశాను, ఎక్కడ ఎవరూ లేరు. గాలికో పిల్లి వల్ల సౌండ్ వచ్చుంటుంది. అందరూ వెళ్ళి పడుకోండి. దేవకి, వెళ్దాం పద. అమ్మని కాస్త ప్రశాంతంగా ఉండని. అయ్యో, కాసేపు ఉంటే నా మనవరాల్ని అందరూ దొంగ అని అవమానించేవాళ్ళు. అలాంటిదేమీ జరగలేదు భగవంతుడా.
చూసావా నీ పంతం వల్ల ఎంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డావు? ఇందులో ప్రమాదం ఏముంది మనోహర్? ప్రమాదం ఏముందా? హ్, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూసుంటే ఎంత పెద్ద గొడవ జరుగుండేది. అందరి ముందు నిన్ను నిందించి నిన్ను దోషించేసి ఎంత అవమానించేవాళ్ళు. అలాంటిదేమీ జరగలేదు కదా. అయినా ఒకవేళ అలా జరిగినా నన్ను తిట్టేది అవమానించేది నా వాళ్ళే కదా. మనం దానికి ఎందుకు అంతలా ఫీల్ అవ్వటం? హ్మ్, ఏం మాట్లాడుతున్నావు రాధా? నీ వాళ్ళైనంత మాత్రాన ఎంతకైనా ఓపిక పడతావా? ఎన్ని అవమానాలైనా భరిస్తావా? అయిన వాళ్ళు ఒక్క మాట అంటే అది అవమానం ఎందుకు అవుతుంది మనోహర్? చూడు రాధా, తప్పు చేయకుండా ఎవరు ఎవరిని చిన్న మాట అన్నా అది తప్పే అవుతుంది. అయినా ఇవన్నీ కాదు రాధా. నిన్నెవరైనా ఏమన్నా అంటే నేను చూస్తూ ఊరుకోలేను. అలా ఉండడం నా వల్ల కాదు రాధా. ఇప్పుడు అలాంటిది ఏమీ జరగలేదు కదా మనోహర్, ఎందుకంత ఆవేశపడుతున్నావు? హూ, మనల్ని ఎవరూ చూడలేదు కాబట్టి ఏమీ జరగలేదు. ఒకవేళ ఎవరైనా పొరపాటున చూసుంటే అది ఎంత పెద్ద గొడవకి దారి తీసుండేది. చూశారు. ఏమన్నా? అవును, మనల్ని చూశారు. చూశారా? ఎప్పుడు చూశారు? నాన్న మనల్ని చూశారు, కానీ చూడనట్టుగా వెళ్ళిపోయారు. ఏంటి? సార్ మనల్ని చూశారా? అయినా గొడవ జరగలేదా? సార్ చూశారని నీకెలా తెలుసు? ఎలా అంటే నాన్న నన్ను చూడటం నేను చూశాను. మరి నాతో ఎందుకు చెప్పలేదు? చెప్పే అవకాశం రాలేదు మనోహర్. అయినా నేను ఆలోచిస్తుంది అది కాదు. నాన్న మనల్ని చూసి కూడా ఎందుకు గొడవ చేయలేదు? నువ్వన్నట్టు మనల్ని దోషుల్ని చేసి అందరి ముందు నిలబెట్టి ఎందుకు అవమానించలేదు? అంటే నాన్నకి నా మీద ఎక్కడో ప్రేమ ఉంది. అందుకే మనల్ని పట్టుకునే అవకాశం ఉన్నా వదిలేశారు. నాకెందుకో అమ్మకు కూడా నా మీద ప్రేమ ఉంది అనిపిస్తుంది. కానీ వాళ్ళ దృష్టిలో జరుగుతున్న సంఘటనల వలన మనల్ని అర్థం చేసుకోలేక శత్రువులుగా చూస్తున్నారు. తిరిగొచ్చిన తన కూతురు సత్యని గాయత్రి అని భ్రమపడుతూ నా వల్ల తనకి ఏదైనా ప్రమాదమని తెలిసిన తర్వాత అప్పటినుంచి ద్వేషిస్తున్నారు. మనం భార్యాభర్తలమన్న అబద్ధం చెప్పినందుకు వాళ్ళ మనసు బాధపడి మనల్ని దూరం పెట్టారు. కానీ వ్యక్తిగతంగా మనసులో ఎక్కడో తెలియని అభిమానం, ప్రేమ ఉంది మనోహర్. అందుకే ఈ రోజు మనం రెడ్ హ్యాండెడ్గా దొరికినా నాన్న మనల్ని కావాలనే వదిలేశారు. ఏదైనా సరే నెక్స్ట్ టైం మనం చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి. ఏంటి ఎందుక నవ్వు? మాధవి, ఏమైంది మాధవి? ఏమైంది మాధవి? అత్తయ్య గారి గదిలో నుంచి ఏదో సౌండ్ వచ్చింది. రాధా మనోహర్లు అయి ఉంటారు.
వెళ్ళి చూద్దాం పదండి. 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 ఏం ఆలోచిస్తున్నావు దేవకి? ఎవరొచ్చారో అని ఆలోచిస్తున్నావా? ఎందుకు వచ్చారో అని ఆలోచిస్తున్నావా? అసలు ఏం ఆలోచిస్తున్నావు దేవకి? వచ్చిన వాళ్ళు రాధా మనోహర్లు అని తెలుసు కూడా నువ్వెందుకు మౌనంగా ఉన్నావో తెలుసుకోవాలనుంది దేవకి. ఏంటి, రాధా మనోహర్లు ఇంటికొచ్చారా? నేను నిన్ను అబ్జర్వ్ చేశాను దేవకి. అమ్మ చేతికి రాసిన తైలాన్ని నువ్వు చూసినప్పుడు నేను అర్థం చేసుకున్నాను నీకు రాధ వచ్చిన విషయం తెలిసిందని. అంత గొడవ చేసి తన మనసుని గాయపరిచి పంపించిన నువ్వు రాధిలా దొంగతనంగా వస్తే ఎందుకు ఊరుకున్నావో నాకు అర్థం కావడం లేదు. మీరెందుకు బయటపడలేదో నేను కూడా అందుకే బయటపడలేదండి. రాధ మన ఇంట్లోకి చెడు చేయడానికి వచ్చుంటే మీరన్నట్టు బయట పెట్టడం కాదు, చంపేసుండేదాన్ని. కానీ ఈరోజు రాధ అత్తయ్య గారిని చూడటానికి వచ్చింది. వచ్చి తను ఆయిల్తో మసాజ్ చేసింది. మంచి చేయడానికి వచ్చిన రాధని నేనెందుకండి అల్లరిపాలు చేస్తాను? రాధంటే నాకు పర్సనల్గా కోపం లేదండి, ఎందుకంటే తను మంచిది. కానీ ఏదో ఆశించి ఏదో సాధించాలని అనవసరంగా ఆశలు పెంచుకుని ఇలా తయారయ్యింది. యశోద చెప్పింది నిజమండి. రాధ ఏది చేసినా దాని వెనక ఓ కారణం ఉండే ఉంటుంది. తను మన దగ్గర పెళ్లి కాలేదు అని అబద్ధం ఆడింది. వాళ్ళు ఉద్యోగం కోసం కావచ్చు, కానీ మనల్ని మోసం చేసింది. మోసం చేసి మన దగ్గరికి చేరినా మనకి మంచి చేసింది తప్ప ఎప్పుడూ తప్పు చేయలేదు. కానీ ఎప్పుడైతే మన గాయత్రి తిరిగొచ్చిందో అప్పటినుంచి రాధలో విపరీతమైన మార్పు వచ్చిందండి. అప్పటినుంచే తప్పులు చేయటం మొదలుపెట్టింది. అప్పటికి వ్యక్తిగతంగా మనకెలాంటి ప్రమాదం తలపెట్టకపోయినా తను అనుకున్నది సాధించాలని మన ఇంట్లో ప్రతి సమస్యకు కారణమయ్యింది. మన గాయత్రిని విపరీతంగా ఇబ్బంది పెట్టింది. అది నాకు నచ్చలేదు. అందుకే తనంటే ఇష్టం కాస్త కోపంగా మారింది. కానీ ఈరోజొచ్చి అత్తయ్య గారిని చూసి వెళ్ళింది. అందువల్ల నేనేమీ అనలేకపోయాను. నువ్వు రాధని ఇంతలా అర్థం చేసుకుంటే తను ఏదేదో ఊహించుకునో లేదా కావాలనో తెలియదు, కానీ అనవసరంగా మనకి శత్రువుగా మారింది. తను ఎప్పటి రాధలా మారి రియాలిటీని అర్థం చేసుకుంటే బాగుండు. అది కష్టమండి, ఎందుకంటే తను మానసికంగా ఎప్పుడో తనే ఈ ఇంటి కూతురునని ఫిక్స్ అయ్యింది. అందువల్ల కంటి ముందు నిజాలు కనిపిస్తున్నా దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈరోజు వచ్చిందని తెలిసినా వదిలిపెట్టాను. అది అవకాశంగా తీసుకుని ఏదైనా హాని చేయాలని ప్రయత్నిస్తే మాత్రం ఆ రాధ మరో దేవకిని చూడాల్సొస్తుంది. అమ్మో, ఈ రాధ గురించి అక్క బావ మనసులో ఇంత ఉందా? వెంటనే వెళ్ళి ఈ విషయం గాయత్రితో చెప్పాలి. అమ్మో, ఇంతకు ముందు వెళితే పెద్ద ఫోజ్ కొట్టి నన్ను బయటకు వెళ్ళమంది. ఇప్పుడు ఈ విషయం నేనెందుకు గాయత్రితో చెప్పాలి? చెప్పను. ఈ విషయాన్ని గాయత్రితో చెప్పకపోతే నాకేమో నిద్ర పట్టదు. కానీ చెప్పాలనుంది. ఎలా? ఏదో ఒకటి ముందైతే చెప్పేద్దాం. ఎంతైనా మన గాయత్రి కదా.
ఈ విషయం ఇంతటితో వదిలేయండి. మళ్ళీ మన ఇంట్లో ఎవరికైనా తెలిస్తే లేనిపోని అనుమానాలొస్తాయి. ముఖ్యంగా గాయత్రికి ఈ విషయం తెలియకూడదు. హ్మ్. ఏంటి పిన్ని, ఏం కావాలి? ఊరికే ఇలా వచ్చాను. ఈ టైంలో ఊరికే రావడం ఏంటి పిన్ని? పైగా ఒక పర్సనల్ ఫోన్ మాట్లాడుకునేటప్పుడు కనీసం డోర్ కూడా నాక్ చేయకుండా వచ్చావు. వచ్చి మళ్ళీ ఏం లేదు అంట. పిన్ని, ఇక్కడేం చేస్తున్నావు? లోపలికి రావచ్చు కదా. చూసారా అండి దీని డబుల్ యాక్షన్ పర్ఫార్మెన్స్? ఇంతకు ముందు వచ్చినప్పుడేమో ఎందుకు వచ్చావనంది, ఇప్పుడేమో లోపలికి రావచ్చు కదా అంటోంది. ఆ, అంటే రావచ్చు. మళ్ళీ నువ్వేమైనా పర్సనల్ కాల్లో ఉంటే కోపం వస్తుంది కదా అని ఇక్కడే ఉండి ఆలోచిస్తున్నాను. పిన్నికి మామూలు ఈగో లేదు. ఇంతకు ముందు అన్నది గుర్తు పెట్టుకున్నట్టుంది. సారీ పిన్ని, అప్పుడేదో స్ట్రెస్ లో ఉండి అలా అన్నాను. అయినా ఇది నీ ఇల్లు పిన్ని. ఈ ఇంట్లో ఏ రూమ్కైనా ఏ టైంలోనైనా వెళ్లే అధికారం అవకాశం నీకున్నాయి. ఏంటి పిన్ని, డబ్బులేమైనా కావాలా? కాదు గాయత్రి, నీకు సీక్రెట్ విషయం చెప్పాలని వచ్చాను. ఏంటి పిన్ని అది? అది ఏంటంటే అబ్బా పిన్ని, రూమ్ లో నువ్వు నేను తప్ప ఎవరూ లేరు. ముందు విషయం ఏంటో చెప్పు. మన ఇంటికి రాధ వచ్చింది గాయత్రి. ఎక్కడుంది? ఏం చేస్తుంది? పద, అమ్మ వాళ్ళకి చెప్దాం. అబ్బా ఆవేశపడకు గాయత్రి, ముందు నేను చెప్పేది పూర్తిగా విను. ముందు మనం వెళ్ళి రాధను పట్టుకోవాలి. మిగతా విషయాలు తర్వాత చూద్దాం. రా. అబ్బా గాయత్రి, రాధ వచ్చింది, వచ్చి వెళ్ళిపోయింది కూడా. అయినా సరే అమ్మ వాళ్ళకి చెప్పాలి కదా. రా పిన్ని. అబ్బా, ఈ విషయం మీ అమ్మా నాన్నలకు కూడా తెలుసు గాయత్రి. అమ్మ వాళ్ళకి తెలుసా? తెలిసి ఎందుకు ఊరుకున్నారు? అసలు ఏం జరిగిందో చెప్పు. వచ్చిన వాళ్ళు రాధా మనోహర్లని తెలుసు కూడా నువ్వెందుకు మౌనంగా ఉన్నావో తెలుసుకోవాలనుంది దేవకి. నేను నిన్ను అబ్జర్వ్ చేశాను దేవకి. అమ్మ చేతికి రాసిన తైలాన్ని నువ్వు చూసినప్పుడు నేను అర్థం చేసుకున్నాను. మీరెందుకు బయటపడలేదో నేను కూడా అందుకే బయటపడలేదండి. ఇది జరిగిందన్నమాట. ఏంటి? అమ్మా నాన్నలకి రాధ వచ్చింది, బామ్మని చూసింది అని తెలిసిన తర్వాత కూడా ఇంత కామ్గా ఉన్నారా? ఎందుకో? ఏం జరుగుంటుంది? మొన్న అంత గొడవ జరిగి కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడిన తర్వాత కూడా కనికరించని అమ్మ ఈరోజు రాధ వచ్చిందని తెలిసి కూడా ఏమాత్రం గొడవ చెయ్యలేదు అంటే ఏమై ఉంటుంది? నాకు మాత్రం ఏం తెలుసు? వాళ్ళేమన్నా నాకు చెప్తారా ఏంటి? ఏదో అనుకోకుండా నా చెవిలో పడింది కాబట్టి వెంటనే వచ్చి నీ చెవిలో ఊదాను. నాకు తెలుసు పిన్ని, రాధ కన్న కూతురు కాబట్టి ఆ విషయం అమ్మకి తెలిసినా తెలియకపోయినా మనసులో ఎక్కడో ప్రేమ ఉంటుంది కదా. ఎంతైనా రక్త సంబంధం కదా. అమ్మకు తెలియకపోయినా ప్రకృతికి తెలుస్తుంది కదా. అందుకే చెప్పలేకపోయారేమో. నువ్విలా ఆలోచించడం వల్ల ఏం జరగదు, ఏదో ఒకటి చెయ్యాలి. సరే పిన్ని, నేను ఆలోచిస్తాను. నువ్వు వెళ్ళు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. సరే, గుడ్ నైట్. ఈ రాధ మీద అమ్మా నాన్నలకి అభిమానం ఇలాగే ఎక్కువైతే మళ్ళీ రాధని ఈ ఇంట్లోకి తీసుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కానీ దీన్ని ఎలా వదిలేయకూడదు. ఎలాగైనా వాళ్ళ మధ్య తగాదాన్ని పుట్టించి కలవలేనంత దూరాన్ని క్రియేట్ చేయాలి. ఏంటి మనోహర్, ఎక్కడికి వెళ్ళిపోయావు?
మనం మన నైట్ కాలేజ్ గురించి సర్వే చేయడానికి వెళ్దాం అనుకున్నాం కదా. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడెక్కడ కవర్ చేయాలి, రూట్ మ్యాప్ రెడీ చేసావా? దాని గురించే వెళ్ళాను, ఫైల్ రెడీ చేసి తీసుకొచ్చాను. మనకు స్లమ్స్ ఎక్కడెక్కడున్నాయి, అక్కడున్న జనాభా ఎంత, మనం ఎక్కడ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతాం, అన్నీ రెడీ చేశాను. మనం వెళ్ళి ఎంక్వైరీ చేయడమే. సరే పద, మేడంకి చెప్పి పర్మిషన్ తీసుకుని వెళ్దాం. పద. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఏంటి ఎప్పుడు చూసినా ఈ మనోహర్ ఆ రాధ వెనక్కి తిరుగుతూ ఉంటాడు? ఎందుకు? తన దగ్గర ఏముంది? అదే నాతో ఉంటే ఈ కంపెనీకి నేను ఎండీని చేస్తాను. కమిన్. ఏంటి మనోహర్ ఇలా వచ్చావు? అదే మేడం, నైట్ కాలేజ్కి సంబంధించి స్లమ్స్కి వెళ్ళి అందరితో ఇంటరాక్ట్ అవుదాం అనుకున్నాం కదా, ఆ పని మీద వెళ్తున్నాం. మీకు చెప్పి వెళ్దామని వచ్చాం. వెళ్తున్నామంటున్నావు? ఎవరెవరు వెళ్తున్నారు? నేను మనోహర్ వెళ్తున్నాం. మనోహర్కి రావడం కుదరదు, తనకు వేరే పని ఉంది. నువ్వు వెళ్ళు, లేదంటే వేరే ఎవరినైనా తీసుకెళ్ళు. ఏంటి సత్య? నువ్వు సడన్ గా అలా టర్న్ చేసేసరికి బ్యాలెన్స్ తప్పిపోయింది. తీసుకో మనోహర్. తలనొప్పిగా ఉందన్నావు కదా, ఈ కొబ్బరి నీళ్ళు తాగు, చల్లగా అవుతావు.